హలో అందరికీ వెల్కమ్ టు భవితో సరదాగా యూట్యూబ్ ఛానల్. కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి అందరికీ. కృష్ణాష్టమి అనగానే పాప ఉంటే రాధ గెటప్పు, బాబు ఉంటే కృష్ణుడి గెటప్పు వేయాలని ఎవరు మాత్రం అనుకోరు. సో అలాగే భవికి కూడా నేను ఈరోజు రాధ గెటప్ వేయాలనుకుంటున్నాను. దానికి కావాల్సినవన్నీ అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను. చూడండి, స్టిక్కర్లు, బ్లౌజ్ పీసెస్ అండ్ కొన్ని మెల్లో వేయడానికి తీసుకున్నాను అనమాట. చూడండి భవి ఎలా కోఆపరేట్ చేస్తుందో చూద్దాం. ఇవి స్టిక్కర్లు అండి, నా దగ్గర ఉన్న స్టిక్కర్లతోటే నేను చేస్తున్నాను అనమాట. ప్రత్యేకంగా ఏం కొనుక్కోలేదు. వైట్ అండ్ రెడ్ అయితే బాగా సెట్ అవుతుందని చెప్పేసి భవికి నేను పెడుతున్నాను. తిలకం అయితే బాగుంటుంది అనేసి నేను అనుకున్నా, కానీ వీళ్ళు తిలకం ఎక్కడ ఉంచుకుంటారు, ఎక్కడ పెట్టనిస్తారు, పెట్టినవారు కదా. సో అందుకే స్టిక్కర్లతో ఈసారికి ఇలా కానేస్తాను. చూస్తుంటే అమ్మాయి గారు బాగానే కోఆపరేట్ చేసేటట్టున్నారు. బాగానే ఎలాగా లాక్కుంటా పేక్కుంటా బాగానే ఉంచుకుంటుంది, చూస్తుంది. అమ్మ ఏదో చేస్తుంది నన్ను అయితే మొత్తానికి అని చెప్పేసి. పిల్లలకి పెట్టాలంటే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇదేం అటు తిరిగి ఇటు తిరిగి చేస్తుందన్నమాట. సో మొత్తానికి నేను ఒకవైపు అయితే కంప్లీట్ చేసేసాను. చూడండి, కళ్ళకు కాటుక, ముక్కుకి ముక్కెర కూడా పెట్టడం అయిపోయింది. ఇప్పుడు మొదలవుతుంది కదా అసలైన టాస్క్ మనకి. ఇప్పుడు చూడాలి భవి ఏం చేస్తుందో. ఇది ఏదైతే ఉందో ఇది బ్లౌజ్ పీస్ అండి. అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి నేను ఎలాంటి బ్లౌజ్ కుట్టించలేదన్నమాట. నా దగ్గర ఒక బ్లౌజ్ పీస్ ఉంటే పట్టుది, దాంతో నేను భవికి బ్లౌజ్ సెట్ చేస్తున్నాను. అదేమో అటు ఇటు తిప్పుతుంది తలని. చూడాలి ఇది ఎలా ఉంచుకుంటుందో ఏంటో, పీకేస్తుందో పడేస్తుందో నాకేమీ అయితే తెలియలేదు. చూసారు కదా, నాకైతే బాగానే అనిపించింది. గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్, ఏవైనా బ్లౌజ్కి డార్క్ కలర్స్ బాగా సెట్ అవుతాయి. చిన్నపిల్లలకైతే డార్క్ కలర్స్ బాగుంటాయి. సో చూడండి, లుక్ అయితే బాగానే ఉంది. బ్లౌజ్ అయితే అయిపోయింది. స్కర్ట్ సంగతి ఏంటి మరి? స్కర్ట్ కూడా చేయాలి కదా. దానికి నా దగ్గర ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్నే వాడుతున్నాను. గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట. సో భవికి కూడా టోన్ కొంచెం బాగానే ఉంటుంది కాబట్టి స్కిన్ టోన్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ కోసం చూస్తున్నాను. చూడాలి ఎలా సెట్ అవుతుందో. ఆహాహాహా, ఏమన్నా నవ్వుతుంది కదా భవి. మళ్ళీ ఏమైంది ఇంతలో మొహం ముడుచుకుంది. గిట్టు చూడు, వెరీ గుడ్. ఏం చేస్తున్నాను నీకు నేను? బాగుందా? నచ్చిందా నీకు? చూచుకున్నావా? ఏం చేస్తున్నావు? ఎవరు చూస్తున్నారు? అమ్మగారిని రెడీ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పని సర్దుకున్నాం. అందరికీ కుస్తీలే. వాళ్ళ పిన్నేమో పట్టుకోవడం, నేనేమో భవిని రెడీ చేయడం, నాని ఏమో ఆడించడం, వాళ్ళ అన్నేమో పాటలు పాడడం, వాళ్ళ అన్నేమో వీడియో తీయడం. అందరూ ఎక్కువ తక్కువ కాకుండా అన్ని పనులు సర్దుకున్నాం. అమ్మాయి గారు మాత్రం గెటప్ని బాగా ఎంజాయ్ చేస్తుంది, మంచిగా నవ్వుకుంటూ. భవి మాత్రం అప్పుడప్పుడు నన్ను పట్టుకున్నది ఎవరని వాళ్ళ పిన్ని వైపు చూడడం. ఓకే ఉన్నారు, నన్నైతే పట్టుకున్నారు, నేను సేఫే అనుకుంటూ. అమ్మయ్య, బ్లౌజ్ స్కర్ట్ సెట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనకి నగలు వేయాలి భవికి. అమ్మాయిలు అంటే నగలు వేస్తేనే కదా అందం ఆనందం అన్నీ వచ్చేవి. సో ఇగో ఇది 150 రూపీస్ పెట్టి నేను బ్యాంగిల్ స్టోర్లో తెచ్చాను. చూడండి, వేస్తే మేడం గారు దాన్ని ఎయ్యివేంటి తీసేసినావు మళ్ళీ అన్నట్టు చూస్తుంది. వేసిన వెంటనే ఇప్పుడు తనకు ఒక ఆట వస్తువు దొరుకుతుంది అనమాట, పట్టుకొని లాగడానికి పీకడానికి మొత్తం అన్నీని. ఆ పువ్వులు అయితే అంత తొందరగా ఏం రాలేదండి. నేను ఆల్రెడీ చెక్ చేశాను, పీక్ ఒకసారి చూశాను, ఏం రాలేదు. అది నోట్లో అది పెట్టేసుకుంటుంది కదా, అందుకే నేను టెస్ట్ చేశాను అనమాట.
చూస్తుంది, అబ్బా దండ దొరికింది నాకు మంచిగా అనేసి. భవి చేతులకి వంకినీళ్ళు. సో రాధమ్మ ఇలాగే ఉంటుంది కదా, ఇలాగే రెడీ చేయాలి. నలుగురితో నారాయణ గోసలో గోవింద. భవికి ఈ నగలైతే బాగా నచ్చాయండి. కలర్గా మంచి డిఫరెంట్గా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి, లాగడానికి పీకడానికి అనువుగా ఉన్నాయి అని చూసుకుంటుంది. చూసారా, అదో పీకుదామని ట్రై చేస్తుంది, నా ముఖం చూస్తుంది. మళ్ళీ వాళ్ళ పిన్ని వైపు చూడడం, ఏం చేస్తుంది పిన్ని మా అమ్మ నన్ను అని చెప్పేసి. చూసారా అగో ఎలా చూస్తుంది చూడండి. మంచి కలర్ఫుల్గా ఉంది, కడుతుంది, నన్ను లాక్కొనివ్వట్లేదు, తీయనివ్వట్లేదు. మొత్తానికి నగలైతే వేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ అసలైన ఘట్టం వస్తుందన్నమాట. టంటడంటడా ఇదే. ఇప్పుడు ఈ తల దువ్వాలి అంటే మామూలుగా కాదు. ఎవరికైనా ఉంటుందా ఇంత హెయిర్ 6 monthsకి? అన్నీ నోట్లో ఎట్టిద్దామని తినేద్దామని ఆత్రం. తినే టైంకి వచ్చేసరికి మాత్రం మనల్ని ఈదులు అంబడి తిప్పుతూ ఉంటారు వీళ్ళు. మనం ఏమైనా తక్కువ తిన్నామా, ఏదైనా ఇచ్చినట్టు ఇచ్చి మన పని అయ్యేంత వరకు ఉంచుకుంటాం, తర్వాత తీసేస్తాం. చూసారు కదా, పాపిడి వస్తుందన్నమాట భవికి. చూడండి ఎంత జుట్టు ఉందో. పుట్టినప్పుడే బోల్డ్ జుట్టు వేసుకొని పుట్టింది. అమ్మాయి గారు ఆడేస్తున్నారు అర్జెంటుగా పౌడర్ డబ్బాతోటి. ఏదో మొత్తానికి జూనియర్ రాధమ్ గారు అయితే రెడీ అయిపోయారు కలర్ఫుల్ డ్రెస్తో. మీరు కూడా ఒక లుక్ వేయండి, ఎలా ఉందో చెప్పండి. నాకైతే క్యూట్గానే అనిపిస్తుంది. కాకపిల్లి కాకే ముద్దు అంటారు కదా, అలా అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కదా అసలైన ఫోటోషూట్లు, క్లోజప్లు, జూమ్ ఇన్లు, జూమ్ అవుట్లు అన్నీ కూడా. సో ఒక్కొక్క సెలబ్రిటీతో ఫోటో దిగినట్టు మా భవి తల్లిని పట్టుకొని ఒక్కొక్క స్నాప్ దిగుతాం అనమాట. సో ఇంత బాగా నాకు కోఆపరేట్ చేసిన భవి తల్లికి ఏం గిఫ్ట్ ఇవ్వాలి? ఈ బుల్లి రాధమ్మని ఒక్కొక్కరు 1 hour ఎత్తుకొని దించకుండా తిప్పుతూ ఉండాలి. అది భవికి ఇచ్చే గిఫ్ట్. నేను రెడీగా ఉన్నాను, మరి వాళ్ళ పిన్ని వాళ్ళు రెడీగా ఉన్నారో లేదో చూడాలి. కెమెరాని కంటికి దగ్గరగా తీసుకెళ్ళండి. చూసారా, కళ్ళ మీద ఉంది నిద్ర. ఇప్పుడు వదలాల కానీ మంచి మొత్తం నిద్రపోతుంది భవి. అనుకున్నట్టే అయ్యింది. అలసిపోయిన రాధమ్మ నిద్రపోతున్నారు ప్రశాంతంగా. నిద్ర లేచాక భవికి ఎంత ఎనర్జీ వచ్చిందో చూడండి. జూనియర్ రాధమ్మ గారు ఒకటే డాన్స్ చూడండి. అదే అండి మా ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు అయితే ఇలా జరిగాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అవును, జూనియర్ రాధమ్ గెటప్ ఎలా ఉంది?